మీకు ముఖ్యమంత్రి తెలుసా అనగానే మనం ఏమంటాం? అన్నీ తెలిసిపోయినట్టుగా తెలుసండి. అలాగే ఉందండి దేవుడు పరిస్థితి కూడా. దేవుడు తెలుసా? తెలుసండి, ఎందుకు తెలీదు? దేవుడు ఉద్దేశాలు ఏమైనా తెలుసా? ఇవేంటండి, అవేముంటాయి? నాకేం తెలియదండి అవి. దేవుణ్ణి నమ్మాడు, జస్ట్ దేవుడు అన్న పేరు తెలుసు తప్ప దేవుడి గురించిన పూర్తి అవగాహన మనిషికి లేదు. లేదని ఎలా చెప్తారు? బలమైన ఉదాహరణలు చెప్తాను నేను. అవయవ లోపంతో పుట్టాడు అనుకోండి, కాళ్ళు లేకుండా పుట్టాడు అనుకోండి. కాళ్ళు లేకుండా పుట్టినప్పుడు ఒక బిడ్డ తల్లి ఎవరిని నిందిస్తుంది? దేవుడిని నిందిస్తుంది. ఆవిడ దేవుడిని తిడుతుంది. ఆడు పెరిగి పెద్దోడైన తర్వాత ఆడికి ఏదైనా కష్టం అవుతుంది అనుకోండి, ఆడు కూడా ఎవరిని తిడతాడు? అవయవ లోపంతో ఒక వ్యక్తి పుడితే ఆ అవయవాలతో దేవుడి కొరకు చేయవలసిన పని అతనికి లేదు. కాళ్ళు లేకుండా పుట్టాడంటే సువార్తకి వెళ్ళే పనే లేదు, ఇంట్లో కూర్చోవచ్చు. చేతులు లేకుండా పుట్టాడంటే చేతులతో దేవుడు చేయాల్సిన పని లేదు. మోగోడు అనుకోండి, దేవుడి గురించి చెప్పాల్సిన పని లేదు. దేవుడాడు అనుకోండి, దేవుడి గురించి వినడానికి ఏమి ఆప్షన్ అతనికి లేదు. కళ్ళు లేకుండా పుట్టాడు అనుకోండి, దేవుడు వాక్యం చదవాల్సిన పని అతనికి లేదు. ఇప్పుడు చెప్తాను, అవయవాలు అన్నీ కలిగి పుట్టినవాడు అవయవాలతో పని చేయకపోతే ఎక్కడికి వెళ్తాడు? యాజ్ పర్ బైబిల్లా ఎక్కడికి వెళ్తాడు? నిత్యానికి దండానికి వెళ్ళిపోతాడు. నా అవయవాలు నాకు ఎందుకు ఉపయోగించలేదు అంటాడు. ఇప్పుడు అవయవ లోపంతో పుట్టినవాడు ఎక్కడికి వెళ్తాడు? అంటే నాకు అవయవాలు లేవు కదా, నీ పని చేయడానికి అంటే అసలు నేనే ఇవ్వలేదు కదా నీకు పని లేదా వచ్చేసి అంటాడు. ఎక్కడికి? తనలో పెట్టి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అని అది చెప్పాలి. తన లోకం ఏముంటుంది? అవయవ లోపం జాలి ఆడి మీద కాదు, జాలి పడాల్సింది నీ మీద. నువ్వు పోతావు నరకని. ఆడు మహా అయితే 60-70 ఏళ్ళు బాధపడతాడు. అవయవాలు లేదు. నిత్యాగ్ని దండంకి వెళ్ళిపోతే నువ్వు నేను ఎంతకాలం బాధపడతావు? అవయవాలు అన్నింటికి జీవితకాలం పడిపోతావు. బాగా బాధపడవు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అర్థం ఉందా? నేను అర్థం చెప్తానంటే ఉదాహరణ, నాకు దేవుడు అర్థం చేయడా?